అర్జెంట్ గా వెళ్ళాలమ్మా. అవతల గురుగారు దర్శనంకి వెళ్తున్నారు. మీరే రమ్మన్నారయ్యా అన్నాను. మనకు తీరుకుండాలి, పెద్ద ఆయనకి తీరుకుండాలి. అపాయింట్మెంట్ తర్వాత చూద్దాం. తర్వాత చూద్దామా. ఏమైంది లక్ష్మి? క్షమించయ్యా, నువ్వు వద్దన్నా కూడా వినకుండా నేను తీసుకెళ్ళాను. నన్ను క్షమించు. నమస్కారం. నారాయణ, ఇప్పుడే పెద్దనాలు వెళ్ళాడు, నువ్వు ఇలా వచ్చావయ్యా? ఎందుకు అలా చేసావు? అవకాశం ఇస్తానని ఎందుకు అలా అవమానపరిచావు? ఎందుక అవమానం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియజేయాలని. పోయిన ఎలక్షన్ లో నన్ను చాలా అవమానపరిచావు నారాయణ. ఇప్పుడు కొట్లాడకి కుప్ప తొట్లాడకి నువ్వు ప్రెసిడెంట్ కదా. వాళ్ళ ఓట్లన్నీ నా ఎగస్పాటి వాడికి వేయించి ఆయన గెలిపించి నన్ను ఎరిపాపని చేశావు. నాకు చాలా అవమానంగా ఉంది నారాయణ. సరే, పాయింట్కి వద్దాలి. ఈ రోజుల్లో మనకి ఏం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎంతమంది గొప్పలు తెలుసు అనేది ముఖ్యం. నీ కొడుకు బాలుని ఎస్పీ బాలు అంతలోనే చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్ లో మీ వాళ్ళ ఓట్లన్నీ నాకే వేసి గెలిపిస్తానని చెప్పి ఈ రావణాసుడి మీద కాదు ఆ రాములూరు మీద ఒట్టేసి చెప్పు. మీ నాన్న మాట మీద నీకు నమ్మకం ఉందిగా? నీ మీద నీకు నమ్మకం ఉందిగా? ఆ భద్రాద్రి రాముడి మీద నీకు నమ్మకం ఉందిగా? అయితే వెంటనే ఊరోజు లేడి. ఆ రాముడు సాక్షిగా నువ్వు వెలగాలి. నీలాంటి వాళ్ళకి అడ్డొచ్చే ఇలాంటి నీచులకు బుద్ధి వచ్చేలేదు. నీ బలం చూపించా, నీ బలుపు చూపించా. శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు. వాడికి అందనంత ఎత్తదిగితే చాలు, వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా. తప్పకుండా కొడతా. నాన్న, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊళ్ళోకి అడుగు పెడతా. ఇంత బాధ నీలో పెట్టుకుని బయటికి మామూలుగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా? మరి మీ అమ్మా నాన్న? అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుందిరా. కనీసం ఈ సంక్రాంతికైనా ఇంటికి ఒకసారి రమ్మంటుంది. సింగర్ అయ్యేంత వరకు మా ఊరి వాళ్ళకి నా మొహం చూపించడం నాకు ఇష్టం లేదురా. రేయ్, బాలు కూడా ఉన్నాడు కదా? లేపాడు ఏంటి, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. ఆడితో ఒక అమ్మాయి ఉంటది, శ్రావ్య. వాళ్ళ అమ్మబాబు ఎక్కడ ఉన్నారో తెలుసా నీకు? నన్ను చంపేసినా సరే నాకు తెలంగాణ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పను. తెలుసు, చెప్తాను. అమెరికాలో. అవునండి, మీ అమ్మాయి ఒక అనామకుడితో తిరుగుతుంది. అవును, వాళ్ళ అమ్మ నాన్న భద్రాచలంలో పూల కొట్టును ఫోటో ఫ్రేమ్ వ్యాపారం చేస్తుంటారు. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏంటంటే నమ్మరా? కొన్ని పని చేయండి, మీరు ఇక్కడికి వచ్చేయండి. మీకు సాక్ష్యాలతో సహా ఎలా తిరుగుతారో ఏంటో మొత్తం చూపిస్తారు. వెంటనే బయలుదేరొస్తాను. రండి. మీరేనా? నీవేంటేంట్రా? అలా కాదు, అంటే సడన్ గా. ఏంటి అత్తయ్య మామని బయట నిలబెట్టి మాట్లాడుతున్నా? రండి మావయ్య, కూర్చోండి. భలే పిల్లరా, సంక్రాంతి ఇక్కడే జరుపుకోవాలని చెప్పి ఫోన్ చేసి మరీ పిలిపించేసింది మమ్మల్ని. మావయ్య, ముందు మీరు మొహం కడుకోండి. అత్తయ్య, కాఫీనా టీనా? బాలు, తనంతా చెప్పిందిరా. ఏం చెప్పింది? నువ్వు వాడిన డ్రామా గురించి. వాళ్ళు నాకు చెప్పింది, నేను మీ పేరెంట్స్ కి చెప్పాను. అంటే ఒట్టేసింది మేం కాదు కదరా. ఒరేయ్, మీరంతా ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? పూర్ణ హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకురండి. ఓకే ఓకే ఓకే. కోడలు సరిగ్గా చూసుకోవట్లేదని నలుగురిలో మాటొచ్చేదు, అవునా కాదా? మీరేంటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి మొహాలు కడుక్కోండి. అత్త మామ అంటున్నావు ఏంటి? నా మొగుడు అమ్మ అప్ప, నాకు అత్తయ్య మామయ్య ఉంటారు. అబ్బానా లాంగ్వేజ్ మారుతుందంటే? ముందు ముద్దు పెట్టు. అమ్మో నిగ్రహం నేను పెట్టను. భోగి పళ్ళు కోసుకుని బతి పూలు పెట్టుకుని రంగు ముగ్గు దాటుకుని గోపి చిన్న పట్టుకుని వచ్చే వచ్చే వచ్చే
బాలామణి 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 చుట్టంలా వచ్చాదే బాలామణి ఇటువైపు రమ్మంటే ఎల్లంతా నీదని మదిలోన పెంచాదే మధుమోహ వ్యాధి బాలామణి 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 చుట్టంలా వచ్చాదే బాలామణి తేనె పట్టు తెమ్మంటే తేనె చెట్టు తెచ్చావు నవ్వు నాకు చాలంటే నడుమిచ్చావు రెండిమ్మంటే ఒకటయ్యావు రెండిమ్మంటే ఒకటయ్యావు అడుగుంది అందిస్తే సంక్రాంతి అవుతుందని చుట్టుకుని పోయాదే పోలోమని పూనలాగా రమ్మంటే జానలాగా వచ్చావు కౌగిలించుకొమ్మంటే కరిగించావు బంధమేసి బతికించావు తీరాక కోరేది సంక్రాంతి అవుతుందని బాలామణి 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 చుట్టంలా వచ్చాదే బాలామణి డిస్టర్బ్ చేశానా? కమ్ ఆన్ డాడీ వెళ్దాం పద. 1 మినిట్ డాడీ బాలు డాడీ బాలు వాళ్ళ అమ్మా నాన్న నమస్కారం నమస్తే. మీకు భద్రాచలంలో ఫోటోల షాప్ ఉంది కదా? అవును సార్. కష్టపడి వ్యాపారం చేసేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నా టర్న్ ఓవరే $2000 మిలియన్ ఉంటుంది. మీకు లెక్క పెట్టుకోవడానికి ఒక నెల సరిపోదు. మీరు కూడా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఓ కోటీశ్వరుడి కూతురికి మీ అబ్బాయితో ఎరవేయించి రాంగ్ రూట్ లో చీప్ గా ఎదగాలనుకోవడం అస్సలు బాలేదు. చూడండి సార్, మా బాలు ప్లీజ్, మీలాంటి అడుగు తినే వాళ్ళతో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. డాడీ వాట్ ఇస్ దిస్ బంగారం, అడుగు తినే వాళ్ళకి అన్నం పెట్టచ్చు, కానీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు. మర్యాదగా మాట్లాడండి. ఎవరు అడుక్కునేవాళ్ళు? ఎవరు? నువ్వు మాట్లాడుకురా. ఎర్ర వేశావంట ఎర్ర. ఏమయ్యా, నీ బిడ్డ బంగారం అయితే నా బిడ్డ వజ్రం. ఎక్కడైనా ఇచ్చేవాడిదే పై చెయ్యి. సాంప్రదాయ సంగీతం రీసెర్చ్ కి సహాయం చేయమని మీ అమ్మాయే మా వాడిని అడిగింది. ఏమన్నా, నీ డబ్బులు లెక్క పెట్టడానికి మాకు 4 రోజులు సరిపోదా?
మా వాడు అందించిన సాంప్రదాయ సంగీతానికి విలువ కట్టడానికి మీలాంటి కోటీశ్వరులకు కోటి జన్మలైనా సరిపోదు. ఇప్పుడు చెప్పు, అడుగు తినేది మీరా మేమా? ఏంట్రా బాగుతుందా? శ్రావ్య నానవని ఒకే కారణం వల్ల నేను ప్రాణాలతో వదిలేస్తున్నా. అవును, శ్రావ్యని ప్రేమిస్తున్నా. మా ఇద్దరి మధ్యలో ఎవ్వరూ రాలేరు, ముఖ్యంగా నువ్వు, నీ డబ్బు. వెంకీ, మీకు షాకింగ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్ అది? వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయడానికి కాదు, నేను లేపేయటానికి. ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు. అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి. హరి అప్, నాదేముంది ముసలి ప్రాణం, నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుందంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది. చచ్చిపోద్ది. మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా. ఏంట్రా, నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా? ఎన్ని మాయ మాటలన్నావురా? పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా? ఏంటది? ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా? సంగతి నేను చూసుకుంటా.